అవమానాలన్నిటినీ కూడా ఆశీర్వాదాలుగా, ఆనందాలుగా మార్చే దేవుడు కదా మన దేవుడు. ఏమంటారండి? ఎలుగెత్తి యేసును గూర్చి చెప్పడానికి సిగ్గుపడడో, నేను క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తు అనుచరుణ్ణి, నేను యేసుకు శిష్యుణ్ణని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావు. అంతేకాదు నలుగురు అవమానపరిస్తే అవమానాన్ని కూడా లక్ష్య పెట్టడు. వాళ్ళు జుట్టు బీక్కోవటమే. ఇంత దారుణంగా అవమానపరిస్తే నవ్వుతా తిరుగుతున్నాడు, ఈడే మడిసిరా అనుకోవాలా. వాళ్ళకి ఎక్కాల మెంట్లో, మనకు కాదు. ఎందుకంటే మనకేం జరిగిద్దో తెలుసు కదా. అవమానాలన్నిటినీ కూడా ఆశీర్వాదాలుగా, ఆనందాలుగా మార్చే దేవుడు కదా మన దేవుడు. ఏమంటారండి? ఒంటి మీద బట్టలు తీసి గుంటలో పడేశారు, బయటికి తీసి కొద్ది వస్త్రాలు కప్పి మళ్ళీ అమ్మేశారు. ఎంత అవమానం! సంతలో పశువుని అమ్మినట్టు అమ్మారు. మరి మొత్తం వచ్చి ఏడబడ్డారు. మరి ఏంది? పళ్ళా లేడు, పైన చూస్తా లేడు, పిరికి పంద అనాలనిపించింది. అనలే, ఎందుకంటే మీరు ధైర్యవంతులు. దేవునికి స్తోత్రం. లేడా? ఉన్నాడుగా, చూశాడుగా. కానీ ఆయనకు తెలియకుండా ఎవడేం చేస్తాడు? ఆయన సెలవు లేక అవమానపరిచాడు, మనల్ని అవమానపరిచాడా? మొత్తానికి ఇది వచ్చిందంటే ఏదో మేలుకే, ఏదో మమ్మల్ని ఆశీర్వదించడానికే. ఇదే డైలాగ్ ఉండాలి నోట్లో, గుర్తుపెట్టుకో. ఈ కలత నాకు కలిగింది అంటే మొత్తానికి ఏదో కృప చూపబోతున్నాడు, ఏదో కార్యం చేయబోతున్నాడు, నా తలని ఎత్తబోతున్నాడు, నా తండ్రి నాకు సాయం చేయబోతున్నాడు. ఓదార్పు కోసం, ఆదరణ కోసం చెప్పట్లా. భక్తిలో డెప్త్కు పోయే కొద్దీ ఇలాంటి ఫీల్స్ వస్తాయని చెబుతున్నాను. నాలుగోది చెప్తా విను. మూడు ఏంటి? మొదటిది ధైర్యం ఉంటుంది, భక్తిలో లోతుకెళ్ళే కొద్దీ భయం పోయిద్ది. రెండోది భక్తిలో లోతుకెళ్ళే కొద్దీ విశ్రాంతి. శుభ్రంగా దేవుడు పెట్టిన ఆహారం తీసుకుంటాడు, హాయిగా నిద్రపోతాడు. ఇటు పండుకొని ఆలోచించడు, ఎట్ట చేయాలా. ఒక్కొక్కళ్ళు ఓ అబ్బో ఏం ఆలోచిస్తారో, జుట్టు ఉడిందాక ఆలోచిస్తుంటారు. పెట్టి పక్కన ఏమయ్యా నిద్రపోండి, నీకేం తెలుసు నువ్వు? అటు మేసలను ఇటు మేసలను, ఇటు మేసలను అటు మేసల్ని. అదేమంటే ఏందంటే దేవుని మీద ఆనుకున్నాడు అంటాడట, దేవుని మీద ఆధారపడ్డాడు అంటాడా, దేవుని విశ్వసించేవాడు అంటాడా, దేవభక్తుడు అట్ట అవుతాడా? ఒకవేళ నిద్ర పట్టలేదు అనుకో, మోకాళ్ళు వేస్తాడు. నిద్ర పట్టట్లేదు తండ్రి, చూడయ్యా కాస్త విశ్రాంతినివ్వయ్యా అంటాడు. చింతలన్నీ చింత చెట్టుకు తగిలించి హాయిగా నిద్రపోతాడు. నువ్వు హాయిగా పట్టడు అన్నం తిని దేవుని మీద భరోసా వేసి విశ్రాంతి పొందకపోతే నీ విశ్వాసం అంతంత మాత్రమే అని అర్థం. బాయ్ వింటున్నావా? నీ విశ్వాసం అంతంత మాత్రమే అని అర్థం. ఇదేందన్న విచిత్రంగా చెబుతున్నావు, నువ్వు ఏడన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటారు, నువ్వు తిని నిద్రపోకపోతే నువ్వు అవిశ్వాసం అంటావు ఏందన్న అంటే మరి అంతే. ఉపవాసం ఉండేటప్పుడు ఉండమ్మా, ప్రార్థన చేసేటప్పుడు చేయనానా. కానీ కలతలను బట్టి ఆలోచించి కృంగిపోయి తిండి తిప్పలు మానేసి ఇట్లాంటి పరిస్థితి ఉండదు విశ్వాసం గలవాడికి. భక్తి ధైర్యం పుట్టించింది. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు, అంత తింటాడు, హాయిగా నిద్రపోతాడు. విచిత్రం ఏంటంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మైండ్ పోతుంటుంది. ఇన్ని రకాల ఒత్తిళ్ళు పెట్టుకుని నీ మనిషి ఎట్ట నిద్రపోతున్నాడు నాకు అర్థం. మా అమ్మ మా నాన్న ఎప్పుడు అదే అనేది. మా నాన్న అన్యుడైనా ఏందో విచిత్రమైన మనిషి, శుభ్రంగా చేయగలిగినంత చేస్తాడు, అంత తింటాడు, క్షణాల్లో నిద్రపోతాడు. మా అమ్మ ఈ నిద్ర నిద్ర అంటది.
ఏమండి, ఈ నిద్ర నిద్ర అంటే మనం లేచి ఏం చేయమంట ఏం చేయమంట, నువ్వు మెంటలెక్కిన దానిలో తిరుగుతున్నావు కదా, నేను కూడా అట్ట తిరగమంటా. ఏంది, నారు పోసిన వాడు నీరు పోస్తాడంట. లోకాసుడు అన్యుడు, పిచ్చిదానిలో నువ్వు తిరుగుతున్నావు, నన్ను కూడా తిరగమంటావు ఏంది, నిద్రాహారాలు లేకుండా. చూడండి, అన్యుడే కానీ దేవుడు ఒకడు ఉన్నాడు, దేవుడే దారి చూపిస్తాడని హాయిగా నిద్రపోగలుగుతాడు. ఈరోజు జీవము గల దేవుణ్ణి నమ్మి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని కూడా మళ్ళీ నిద్రలేని బతుకుతున్నావు అంటే అసలు నువ్వు విశ్వాసివేనా? చెప్పు నాకు, అసలు నువ్వు విశ్వాసివేనా? నువ్వు భక్తుడివేనా, భక్తురాలివేనా? ఏ కోశానన్నా భక్తి ఉందా, విశ్వాసం ఉందా? ఉంటే నీకు విశ్రాంతి ఏది? మరి నేను చెప్పింది అని అర్థమైందా? నువ్వు విశ్రాంతి పొందట్లేదు, ప్రశాంతతలో లేవు, ఆందోళనలో ఉన్నావంటే నీలో విశ్వాసం లేనట్టే. కలవరంలో ఉన్నావు, కలత చెందుతున్నావు, గడిబిడైపోతున్నావంటే ఏది? నీకేం తెలుసురయ్యా మా బాధలో? ఎన్ని టెన్షన్లు, అప్పులు, సమస్యలు, ఇరుకులు, బాధ్యతలు. నేనే మరి ఒట్టికి తిరుగుతుంది ఏమి లేకుండా. ఏమ్మా నేనేనా? బాధ్యతలు లేవు, బరువులు లేవు, అప్పులు లేవు, ఇవ్వాల్సినవి ఏమి లేవు జనాలకి. ఫ్రీ బోర్డ్ లాగున్నా. ఇద్దరం కూర్చుందాంరా, మాట్లాడుకుందాం అయ్యా, ఇద్దరం కూర్చుందాంరా. ఎవరు నీ బాధలు నువ్వు చెప్పు, నేను చెబుతా. నేను నెరవేర్చాల్సిన పనులు నేను చెబుతాను, నువ్వు నెరవేర్చాల్సిన నువ్వు చెప్పవయ్యా. ఇద్దరం కూర్చుందాము, ఎవరు ఎక్కువ అంటావో పందెం పెట్టుకొని కూర్చుందా. మీరు చెప్పండి, మీ ఎక్కువ బాధ్యతలు నా ఎక్కువ? ఎంతమంది ఒప్పుకుంటారు? నన్ను అర్థం చేసుకుని వందనాలండి, మీకు వందనాలు. నిజమేనా? టెన్షన్స్ మీకు ఎక్కువ నాకు ఎక్కువ? పెద్దగా చెప్పాలి. ఎవరు చెప్పారు? టెన్షన్ లేదు, మాట్లాడే పని లేదు. నాకు తెలుసు మీరు మీకు ఎక్కువ అంటారని. నిజంగా ఒత్తిళ్ళు ఎక్కువే కాదంటల్లా, కానీ నేను తీసుకోనుగా. తీసుకుంటే పిచ్చి హాస్పిటల్ ఎప్పుడూ చేరేవాడిని. అహో నా సామ్రాజ్యం ఏమగుచున్నది, సైనికులారా ఎక్కడున్నారు, త్వరగా రండి, అశ్వములను సిద్ధపరచుకున్నాడు, యుద్ధమునకు పోవాలి అనుకుంటూ కూర్చునేవాడిని మెంటల్ హాస్పిటల్లో. ఎందుకంటే నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. అంతే, ఎన్ని టెన్షన్లు అన్నా ఉండని, ఎవరు ఎన్ని రకాల తిప్పలన్నా పడని. అదే సరేలే అని చిన్న పిల్లవాళ్ళగా ఆడుకుంటానండి నేను. అది కూడా చెబుతున్నాగా, నేను చిన్న పిల్లవాడు చేసే పిల్ల చేష్టలు కూడా చేసుకుంటాను నేను. నాకు ఎవరన్నా అందుబాటులో దొరికితే 4 గోళీలు ఇస్తే గోళీ ఆట కూడా ఆడుకుంటాను నేను. చూసిన వాడికి మెంటలు ఎక్కాల, ఈడే మనిషిరా అని. ఇన్ని పెట్టుకొని చిన్నపిల్లలు మీటి కోటాల్లో, మరి అదే కోటాల్లో వాళ్ళు కట్టన్లు కట్టారు చూడు, క్లాతులు కట్టారు కదా, క్లాతులకి తాడు పట్టు చెక్కడం కోసం క్లాత్లో గోళీ పెట్టి తాడేసి కడతారు. అబ్బా సంచులు తెచ్చారు గోళీలు. చిన్నప్పుడు ఆ గోళీల కోసం ఏంది అనుకున్నాం, అవి తీసుకొని ఆడుకున్నా. వాళ్ళు టెంట్లు కడుతుంటే నేను ఆట ఆడుకున్నా. అడుగు చూసిన వాళ్ళు చూశారు. అట్లా ఫ్రీగా ఉండకుండా బెగ తీసుకున్నాను అనుకో, అయ్యా జాగ్రత్తగా కట్టండి, పెద్ద కోటాలు జాగ్రత్తగా కట్టాడు, అయ్యా జాగ్రత్త చేయండి అని దడ ఆయాసం పెంచుకొని బిగసపోయి రోబోట్లా జాగ్రత్త అయ్యా జాగ్రత్త అన్నా అనుకో, సొగరో ఈ దడ ఆయాసం పెరిగితే ముందు వచ్చేది అయ్యే, ఇప్పుడు వద్దన్నా వస్తున్నాయి అయ్యే. అన్నీ పెంచుకొని ఇక బెడ్ మీద పేషెంట్లు ఉండి, అయ్యా
టెంట్లు కట్టారా, స్టేజ్ వేసారా, జాగ్రత్తగా వేయండి అయ్యా అనాల్సి వచ్చేది. అది చాలేమన్నా నిజంగా ఇంతే చేస్తాడు. నిజంగా నేను చెప్పేది బలిపెట్టిన అబద్ధాలు చెబుతానేంది, నిజం చెబుతున్నాను. నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, నాకు ఆయన అంటే ఇష్టం, నా ప్రపంచం ఆయనే. ఆయన కంటే నాకు ఎక్కువ ఏదీ లేదు. ఆయన కంటే ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించనో పట్టించుకోను. వాళ్ళు పెద్ద తోపులైనా సరే, చింత తోపులైనా, వేప తోపులైనా, ఏ తోపులైనా పోండ్రరే అనుకుంటా. నేను ఎవరిని లెక్క చేయను. ఎందుకు? సుప్రీం, ఆ సుప్రీం ఎవరో సైన్యములకు అధిపతి, ఆయన ఎరగనోడు ఎరగల ఆయన్ని, నేను ఎరుగుదును. తెలియనోడికి తెలియదు ఆయన, నాకు తెలుసు. నేను అనుభవించాను ఆయన్ని, నేను ఆస్వాదించాను ఆయన్ని. సంవత్సరాలుగా నేను ఆయనలో ఆనందాన్ని పొందుతున్నాను. నేను జీవజల ఊటలు రోజు ఆయన దగ్గర పొందుతానే ఉన్నాను. నేను మంచి కాపరి నీడలో ఉన్నాను. నేను ప్రధాన కాపరి నీడలో ఉన్నాను. నేను ఇంకా విశ్రాంతిలో ఉండకపోతే ఇంక మరి ఎందులో ఉండాలా? రక్షణ పొందిన ప్రతి ఒక్కడు భక్తిపరుడైన వాడు, భక్తిపరురాలైన స్త్రీ పురుషులు మొత్తం విశ్రాంతిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. విశ్రాంతిలో లేకపోతే అవిశ్వాసివి నువ్వు, గుర్తుపెట్టుకో, జాగ్రత్త. రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే. విశ్రాంతి పొందకపోతే నేను అవిశ్వాసినే అని రాసుకో, కొటేషన్ సూపర్ ఉంటుంది. నేను విశ్రాంతిలో ఉండకపోతే అవిశ్వాసినే, నేను విశ్రాంతిలో ఉంటేనే విశ్వాసిని. అది తమ్ముడు, అది నేను విశ్రాంతిలో ఉంటేనే భక్తిలో ఉన్నట్టు. విశ్రాంతిలో లేకపోతే నేను భక్తిలో లేదు, భక్తిహీనతలో ఉన్నట్టు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, వాళ్ళకి నెమ్మది ఉండదు అన్నాడు. చెప్పు, భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు, వాళ్ళకి నెమ్మది ఉండదు. నెమ్మది లేకుండా గందరగోళం అయిపోయే వాళ్ళు ఎవరో భక్తిహీనులని రాశాడు గ్రంథంలో. భక్తిపరులు తొణకని రాయి వంటి వారు, బండ వంటి వారు, కదలరు. భక్తులు విశ్రాంతిలో ఉంటారు. మరి యేసయ్య అబద్ధాలు చెప్పాడు అనుకున్నా. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, మీ ప్రాణాలకు విశ్రాంతి అన్నాడు. మనకు ఆయన చేసిన వాగ్దానాల్లో విశ్రాంతి ఒకటి. ఎప్పుడైతే యేసు లోపలికి నువ్వు ప్రవేశించావో, యేసునందలి భక్తి స్టార్ట్ చేసావో, విశ్రాంతి స్టార్ట్ అయింది నీకు.